నమస్కారం. రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. గత 9 సంవత్సరాలుగా మిద్దె తోటలను ప్రచారం చేయడం, మిద్దె తోటలు చేస్తున్న వారిని పరిచయం చేయడం మా రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఈరోజు సీనియర్ కాలనీ నుండి రాజ్కుమార్ గారి ఇంటికి రావడం జరిగింది. వారు పెంచుతున్న మొక్కలు కావచ్చు, పూలు కావచ్చు, పండ్లు కావచ్చు, వాటిని మీకు పరిచయం చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ దాదాపు ఆకుకూరలు, కూరగాయలు, పూలు, పండ్లు పట్టణాల్లో ఎక్కడ కూడా ఫిజికల్గా కనిపించవు. అయితే వాటిని కూడా ఆహ్వానిస్తూ కొన్ని కంకులు కానీ లేదంటే వరి గింజలు కానీ వాటికి ఆహారంగా వేయటం ద్వారా వాటిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం మరిన్ని విశేషాలు. అంటే అసలు ఈ తోట ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు, ఇవన్నీ కూడా వివరాలు మీకు వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నమస్కారం మేడం. నమస్కారం అండి. అసలు మీకు ఈ మిద్దె తోట ఎందుకు పెంచాలనిపించింది, మీ నేపథ్యం ఒకసారి చెప్పండి మేడం. చిన్నప్పటి నుంచి నాన్న వాళ్ళు పొలాలు అవన్నీ మాకు అలవాటే. ఇట్లా మాకు ఇంట్లో అన్ని శనక్కాయలని, మొక్కజొన్న కంకులని, అవన్నీ తోటలు పొలాలు అవన్నీ మూలంగా అంటే ఇంట్లో మేము చిన్నప్పటి నుంచి ఏవో కనకాంబరం మొక్కలని, ఆ మొక్కలని, ఈ మొక్కలని ఇంట్లో అమ్మ వాళ్ళు ఆకుకూరలు, చిక్కుడుకాయలు, సొరకాయలు, అసలు వెళ్ళి దొడ్లోకి వెళ్ళి కూర చేయాలి అంటే కోసుకొని వంట చేసుకోవటమే అనమాట. కొనుక్కొని చేసుకోవటం అన్నది లేదు. కొన్ని కూరగాయలు కోసుకురారా అంటే కోసుకొచ్చుకొని వంటలు చేసుకోవటమే అలవాటు మాకు. పెళ్ళైన తర్వాత కూడా నేను చాలా పంటలు పండించానండి. మా ఇంట్లో ఆ బ్యాక్ యార్డ్ లో వంకాయలు, పొట్లకాయలు, సొరకాయలు, ఈవెన్ ఏంటవి క్యాలీఫ్లవర్, క్యాబేజీ. అప్పట్లో ఇంత ఇది కూడా లేదు, అసలు పొల్యూషన్ లేదు. ఏ మందులు వేయకుండానే చాలా బాగా వచ్చాయి, హెల్దీగా వచ్చాయి చెట్లు. అప్పుడు మా ఇంటికి సరిపడా కాకుండా పక్క వాళ్ళకి కూడా ఇచ్చాను, కూరగాయలు వచ్చేవి. అట్లా 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 పెంచుకుంటూ ఒక్కసారి బిల్డింగ్లు అన్నీ వచ్చిన తర్వాత ఇంకా నాకు కొంచెం ఆ కూరగాయల మీద శ్రద్ధ తగ్గి ఇక మళ్ళీ పూల చెట్ల మీద కొన్ని వాటి మీద వీటి మీద పెట్టుకుని, అంటే మొదటి నుంచి గ్రీనరీ చెట్లు ఆ ఇది ఉంది కాబట్టి ఇట్లా పెంచుకోవటం వచ్చింది అన్నమాట. అంటే మీ కుటుంబంలో మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు, అసలు మీరు ఇక్కడికి టౌన్కి ఎలా వచ్చారు, ఆ నేపథ్యం కూడా చెప్పండి. అమ్మ నాన్న వాళ్ళది పల్లెటూరు, కృష్ణా జిల్లా కంభంపాడు అని చెప్పాను ఊరు. పెళ్ళైన తర్వాత నేను మా వారు హైదరాబాద్ కాబట్టి నేను హైదరాబాద్ వచ్చాను. మా మావయ్య గారేమో ఆయన ఇరిగేషన్ దాంట్లో చీఫ్ ఇంజనీర్ గా చేశారు. మా హస్బెండ్ కూడా ఒక కంపెనీలో జాబ్ చేశారనమాట, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓగా చేశారు. నాకు 2 అబ్బాయిలు. పెద్ద బాబు అమెరికాలో ఉంటాడు, చిన్న బాబు ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నాడు. సో ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఈ మిద్దె తోట మీద, ఈ మేడ మీద చెట్లు పెంచుకుంటూ ఉన్నాను. ఎప్పుడు వేశారు ఈ తోట, ఎప్పుడు స్టార్ట్ చేశారు? స్టార్ట్ అంటే ఇది కనీసం 30 సంవత్సరాల నుంచి నేను ఇది స్టార్ట్ చేసుకుంటూనే ఉన్నాను. నేను ఇది ఈ రోజుతో స్టార్ట్ అయిన మొక్కలు కాదు. మీరు గమనిస్తే చాలా ఓల్డెస్ట్ పాట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. 30 years నుంచి నేను ఇట్లా పెంచుకుంటూనే ఉన్నాను అనమాట ఈ తోట. అంటే ఈ మొక్కల వలన మనసుకి ఎలా అనిపించింది? అంటే ఈ మొక్కలు చూడటం వల్ల మీకు ఏమైనా ఆహ్లాదం ఉందా, లేకపోతే ఫ్యాషనా, లేకపోతే దేని పర్పస్ కోసం మీరు ఈ మొక్కలు పెంచుతున్నారు? ఆహ్లాదం ఖచ్చితంగా ఉంది, ప్యాషన్ ఉంది, ఆహ్లాదం ఉంది. అండ్ అసలు పొల్యూషన్ చాలా తగ్గుతుంది మాకు. అంతకు ముందు ఒక 20 years బ్యాక్ అసలు మాకు ఒక్క ఇల్లు ఉండేది కాదు ఇక్కడ. చాలా ఒక్కొక్క ఇల్లు అక్కడ, ఒక ఇల్లు అక్కడ ఉండేది. అప్పుడు మాకు ఇంత పొల్యూషన్ ఉండేది కాదు. ఈవెన్ ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చినా కూడా ఈవెన్ అందరు అంటారు మీకు మీ గేట్ అవతల ఒక వరల్డ్ ఉంది, గేట్ లోపల ఒక వరల్డ్ ఉంది మీకు. అసలు కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది మీ వరల్డ్, మీ హౌస్ అంతా కూడా. లోపల మాకు అసలు ఇంత కూడా పొల్యూషన్ ఉండదు. అండ్ మేము చాలా హ్యాపీగా గ్రీనరీ అండ్ హెల్దీగా అనిపిస్తుంది మాకు ఆ పొల్యూషన్ లేకుండా. చాలా బాగుంది. అయితే మీరు గార్డెన్ చాలా సంవత్సరాల నుంచి పెంచుతున్నారు, బాగుంది. అయితే మీ పిల్లలు ఏమైనా గార్డెన్కి వస్తుంటారా?
చిన్నప్పుడు, ఎందుకంటే మీరు గార్డెన్ దాదాపు అట్లా ఉంది. నేను ఈవెన్ పూనాలో ఉండొచ్చాం కొన్ని రోజులు. మా పిల్లలకి చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు ఎంత 5 years ఒకళ్ళకి, 8 years ఒకళ్ళకి. ఆ చిన్న బాల్కనీలో నేను కనీసం ఒక 20 మొక్కలు ఉండేవి. వాళ్ళకి రోజు స్కూల్ నుంచి రాగానే నీకు ₹1 ఇస్తాను, ₹2 ఇస్తాను, ఒక కిడ్డీ బ్యాంక్ పెట్టేదాన్ని వాళ్ళిద్దరికి. నువ్వు ఎవరు నీళ్లు పోస్తే వాళ్ళకి ₹1, ₹2 ఇస్తానంటే వాళ్ళు పోసి పాపం వాళ్ళు మంత్ అవ్వగానే వాళ్ళ కిడ్డీ బ్యాంక్ లో తీసి నా మనీ ఇంత అయింది, నా మనీ ఇంత అయింది అని చెప్పని వాళ్ళు లెక్క చూసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అమ్మ నేను పోస్తానని చెప్పి. ఇప్పుడు పూనాలో నాకు అసలు ఎక్స్ట్రాడినరీగా ఉండేదండి. అక్కడ పొల్యూషన్ లేకపోవటం మూలంగా చాలా బాగుండేవి నా ప్లాంట్స్. నా పిల్లల కాంట్రిబ్యూషన్ చిన్నప్పుడు ఉంది. అసలు వాళ్ళు తినే ఆహారం కావచ్చు, ఈ మొక్కల వల్ల ఎలాంటి మనకి లబ్ధి దొరుకుతుంది అనేది కొన్ని చిన్నప్పటి నుంచే మీరు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు వాళ్ళు ఏమైనా మొక్కలు పెంచడం దాని మీద ఏమైనా చేస్తారు? అది కూడా అండి. మా పెద్ద బాబు వాళ్ళు అమెరికాలో ఉంటారు. మా కోడలు మా కొడుకు అసలు పండించని పంట లేదు వాడి ఇంట్లో. అంత బాగా మరి ఆ క్లైమేట్ మూలంగా మరి నాకు తెలీదు. అసలు వాడి ఇంతింత టమాటాలు, ఇంతింత వంకాయలు, పాలకూర, తోటకూర. మా అబ్బాయి అంటాడమ్మా ఎంత తినం తోటకూర, దాంట్లో వెరైటీస్ చెప్పు, ఏం చేయాలో చెప్పు అని అడిగితే నువ్వు తిన్నంత తిని పక్కన వాళ్ళకి పంచిపెట్టని చెబుతానండి. వాడు పాపం చాలా వరకు వాళ్ళు కూడా పక్కన వాళ్ళు అందరూ షేర్ చేసుకుంటారంట. పక్కన వాళ్ళందరూ పెంచుకుంటారు, మనకంటే ఎక్కువ పెంచుకుంటున్నారండి అమెరికాలో. నేను చూసా, నేను మొన్న రీసెంట్ గా వెళ్ళొచ్చా. మా బాబు పక్క ఇంట్లోనే ఈ చెర్రీ టమాటాలు అండి గుత్తులండి వాళ్ళ ఇంట్లో. వాళ్ళ బాబు చిన్న పిల్లలు, వాళ్ళకి మా అబ్బాయికి ఇంత పిల్లలు ఇట్లా కోసుకుంటున్నారు, తింటున్నారు. అది హెల్దీయే కదండి, అది చాలా ఆరోగ్యానికి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం ఏది నేర్పితే పిల్లలకి అది ఖచ్చితంగా వస్తుందండి. అయితే మీ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇది బహుశా ముందు గతంలో కాలనీగానే ఉండేది, కాకపోతే ఇప్పుడే పెద్ద బిల్డింగ్లు వచ్చినాయి కాబట్టి బాగుంది. అది ఈ చుట్టుపక్కల వాళ్ళు మీ గార్డెన్కి ఏమైనా వచ్చి అంటే మొక్కలు పెంచుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఆశ అనేది ఉంటది, మొక్కలు పెంచాలి, ఇక్కడ ఏం పెంచుతుందో అనేది ఒక క్యూరియాసిటీ ఉంటది. అదే వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తూ ఉంటారా? అంటే ఫస్ట్ లో చూసేవాళ్ళండి. ఇప్పుడు అందరూ సీనియర్ సిటిజన్స్ అయిపోయారు. వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో వెళ్ళిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారు ఇళ్లలో. పాపం ఉన్న యంగ్స్టర్స్ అయితే వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. అది వాళ్ళు కూడా ఆంటీ మీరు మాకు చెప్పండి, మేము కూడా పెంచుకుంటాం, ఇట్లా చెప్పండి, అట్లా చెప్పండి, మాకు ఆ టిప్స్ చెప్పండి, మేము ఏం పెంచుకుంటే బాగా వస్తాయి, ఆకుకూరలు పెట్టుకోవాలా అంటే. నేను ఎవరికైనా స్టార్టింగ్ మీరు ఎక్కువకి వెళ్ళకండి, స్టార్టింగ్ ఆకుకూరలతో వెళ్ళండి. ఆకుకూరలు ఈజీ. మెంతులు నానబెట్టేసి వేసేస్తే మీకు ఈ ఒక 2 days లో వచ్చేస్తాయి. ఆ ప్లాంట్స్ మీరు చూసుకుంటే ఏంటంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ మెంతులు ఆ గ్రో అవుతున్నప్పుడు, ఇంత చెట్లు అవుతున్నప్పుడు, పాలకూర కానీ ధనియాలు వేస్తే కొత్తిమీర వస్తుంది. అందరూ తెలుసు ఆ సంగతి. మెంతి కూర, పాలకూర, చుక్క కూర ఇవన్నీ చాలా ఈజీగా గ్రో చేయొచ్చు. ఒకటేసారి పెద్ద ప్లాంట్స్ పెట్టి రాలేదని డిప్రెషన్ అవ్వకుండా ఆకుకూరలతో స్టార్ట్ చేయమని చెప్తాను. ఎందుకంటే చాలా మంది ఒకసారిగా గార్డెన్ పెంచేసి మనం వెంటనే కూరగాయలు తీసుకోవాలి, ఆకుకూరలు తీసుకోవాలి, పండ్లు తీసుకోవాలి ఆతృత ఉంటుంది అన్నమాట, వెంటనే తినేయాలని. ఎందుకంటే ఇది ఒక వ్యవసాయం అనేది వన్ డేలో అయ్యేది కాదు. ఎందుకంటే ఈ చిన్న కుండీల్లో అన్ని పెంచడం అనేది అంత ఈజీ కాదు. అయితే మేము కూడా గార్డెనర్స్కి చాలా చెప్తుంటాం, ముందు ఆకుకూరలతో స్టార్ట్ చేయమని చెప్తూ ఉంటాం. ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే వాళ్ళకు కొంత అనుభవం వస్తుంది. అనుభవం తర్వాత మనం కూరగాయలు కానీ, లేదంటే తేజాతి కూరగాయలు కానీ, పళ్ళు కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. మీరు స్టెప్ బై స్టెప్ ఒక గార్డెన్ని మంచి విస్తృతంగా చేశారు. అయితే మీరు ఇక్కడ సాయంత్రం కానీ పొద్దున కానీ టైం ఏమైనా ఎక్కువ స్పెండ్ చేస్తారా? ఎంత టైం స్పెండ్ చేస్తారు మీరు? ఖచ్చితంగా అండి. మార్నింగ్ నేను వచ్చి 1.5 hour అయితే ఖచ్చితంగా మేము స్పెండ్ చేస్తాం. నేను మా హస్బెండ్ వస్తాం, ఇక్కడ కూర్చుంటాం, ఒక కాఫీ కప్పు తను పట్టుకుంటారు, నేను ఒక లెమన్ వాటర్ విత్ హనీ నేను తీసుకుంటాను. ఒక 1.5 hour మేము ఇట్లా స్పెండ్ చేస్తే ఈవినింగ్ ఒక 1 hour అయితే కూర్చుంటాం. అయితే మీరు రోజు వాకింగ్ చేస్తారా? రోజు ఇక్కడ వాకింగ్ వేరే చోటకి వెళ్తాం, ఇక్కడ మాత్రం ప్లాంట్స్ మేమే వాటరింగ్ చేసుకుంటాం. మీరు ఇంకా బయటికి వెళ్ళి వాకింగ్ చేయాల్సిన పని లేదు, అవసరం లేదు. మాకు ఇదే ఎక్సర్సైజ్, అసలు చాలా పెద్ద ఎక్సర్సైజ్ అండి ఇది కాకుండా మాకు చుట్టూ కూడా ఉంది, మీకు ఇంకా చూపిస్తాను నేను. అది కూడా ఉంది వాటరింగ్ అండి, చాలా ఎక్సర్సైజ్. నేను పైప్ తో పెట్టనీను,
పైప్ తో పెడితే ఏంటంటే మొత్తం ఇట్లా మేము పెడితే ఖచ్చితంగా మట్టి కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పెట్టేది ఈ లెవెల్లో ఉండదు అసలు మట్టి, ఇట్లా పెట్టగానే కిందకి వెళ్ళిపోతుంది. అందుకని మేము మగ్గు తీసుకొని నేను ఒకటి చెప్పాలి మీకు, మాకు బోర్ లేదు, మాకు అంత మున్సిపల్ వాటరే. నేను గమనిస్తే చాలా అసలు చాలా ఎంత బంగారం వాడినట్టు వాడతా. ఇక్కడ ఒక డ్రమ్ము, అక్కడ మధ్యలో డ్రమ్ములు పెట్టుకొని ఎంతవరకు అవసరమో వాటికి అంతే ఇస్తాం వాటర్. ఓవర్ వాటర్ ఇచ్చి ఆ చెట్టుని చంపటం కంటే మనం వాటికి ఎంత కావాలో అంతే ఇస్తే అవి కూడా హెల్దీగా ఉంటాయి. అంటే మీకు చాలా సంవత్సరాల నుంచి మీరు ఆ మొక్కల పట్ల మీకు ఆ గ్రోత్ గానీ ఆ తేమ శాతం కానీ మీకు తెలుసు కాబట్టి సరిపోతుంది. అది చాలా మంది ఏంటంటే రోజు మనకి వాటర్ ఇవ్వాలని ఒక మైండ్ లో కాన్సెప్ట్ లో పెట్టుకుని రోజు పోస్తుంటారు. అందువల్ల కొంత మొక్కలు చచ్చిపోవడం అట్లా జరుగుతుంది. అయితే అవసరం లేదు అసలు వాటికి అంతా. అండ్ సమ్మర్ మాత్రం డెఫినెట్ గా ఇవ్వాలండి వాటర్. మార్నింగ్ ఇవ్వాలి, ఈవినింగ్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా టూ మచ్ హాట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 2 times అయితే ఇవ్వాలి, వాటరింగ్ ఇవ్వాలి. అండ్ సమ్మర్ ఎందుకో నా గార్డెన్ చాలా బాగుంటుంది. అది చుట్టూ మామిడి చెట్లు ఉన్నాయి, మామిడికాయలు ఉంటాయి, చెట్లు కూడా నాకు మల్లెపూలు ఎస్పెషల్లీ మల్లె చెట్లు అన్ని బ్లూమింగ్ ఉంటుంది. అసలు ఈ గార్డెన్ లోకి రాగానే గుబాళింపు అంటారు కదా, ఓ మంచి సువాసన అంటారు కదా, అసలు ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాదు. నేనే కాదు ఎవరు వచ్చినా కూడా అక్కడి నుంచి కదలబుద్ధి కాదు, అంత బాగుంటుంది మా సమ్మర్ లో మా గార్డెన్. ఈ గార్డెన్ వల్ల విస్తృతంగా మీకు ఏమైనా పరిచయాలు ఏర్పడినాయి? అంటే మీకు బంధువర్గం వాళ్ళు ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ ఈ గార్డెనర్స్ చాలా మంది హైదరాబాద్ లో ఏంటంటే ఇప్పుడు మనకి ఈ గార్డెనర్స్ మీట్స్ అని లేదంటే ఈ వాట్సాప్ గ్రూపుల వల్ల కొంతమంది పరిచయం అవటం, అంటే ఆ ఫీల్ ఎలా అవుతున్నారు? ఎందుకంటే మనకి మన బంధువులు మన ఫ్రెండ్స్ కాకుండా ఈ గార్డెన్ వల్ల ఎంతమంది ఏమైనా ఫ్రెండ్స్ అయ్యారా? చాలా మంది అయ్యారండి. చాలా ఇది మిద్దె తోట, ఈ గ్రూప్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఛాలెంజింగ్ గా ఉంది. వాళ్ళందరినీ చూసిన తర్వాత మనకి ఐడియాస్ వస్తాయి, మంచి మంచి ఫ్రెండ్స్ అవుతున్నారు, అండ్ మంచి మంచి వాళ్ళతో మనకి అసోసియేట్ అవుతున్నాం, డిఫరెంట్ గార్డెన్ చూస్తున్నాం. మనకి ఇంకా వాళ్ళు ఎలా పెంచుతున్నారు, వాళ్ళ ఇంట్లో అది ఉంది మన ఇంట్లో లేదు, మనం కూడా ఆ చెట్టు మనం పెంచాలి అన్న ఇది చాలా తెలిసింది. అదే కాకుండా కొన్ని ఆలోచనలు కూడా, ఎందుకంటే కొంతమంది కలిసినప్పుడు, ఎందుకంటే ఇవాళ రేపు అపార్ట్మెంట్ కల్చర్ కానీ ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు కానీ ఎవరికి సంబంధాలు ఎక్కువ లేవు, మానవ సంబంధాలు తగ్గిపోతుంది. అంటే ఈ గార్డెన్ వల్ల మానవ సంబంధాలు మెరుగుపడుతున్నాయి అని చెప్పి మేము చాలా మీటింగ్లు చెప్తా ఉంటాం. అయితే మీకు కొంతమంది కష్టఫలాలు ఉండొచ్చు, అవన్నీ షేర్ చేసుకోవడం అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? చాలా అండి. అంటే ఎవరైనా ఒకళ్ళు ఇద్దరి దగ్గర హార్ట్ కి దగ్గర అవుతారు, ఖచ్చితంగా అవుతారు. మీరు అన్నట్లు ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటికి ఉంటాం. బయట ఉన్న వాళ్ళు కూడా మన ఎప్పుడైతే మన అంటే సేమ్ థాట్స్ ఈ గార్డెన్ లో ఉన్న వాళ్ళతో మనకి కొంచెం అవుతాం, అయ్యి వాళ్ళు మనకి క్లోజ్ అవుతారు. అట్లా నాకు 2-3 క్లోజ్ కూడా అయ్యారు. వాళ్ళ కష్టాలు ఏదైనా కొంచెం మనం షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అవునండి, చాలా హ్యాపీగా. ఆ గార్డెన్ వల్ల కొంత అంటే మన లైఫ్ అంటే అండి మనకి డిప్రెషన్ తగ్గుతుందండి. అట్లా మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన వాళ్ళతో మాట్లాడి అంత చేస్తుంటే ఈవెన్ ప్లాంట్స్ తోనే ఆల్మోస్ట్ మనం ఫ్రెష్ అవుతాం. మన బ్రెయిన్ కానీ మన మైండ్ కానీ ఏదన్నా కానీ చాలా ఫ్రెష్ అవుతాం. అండ్ మీరు అన్నట్లు వేరే ఫ్రెండ్స్ తో కలిసి మాట్లాడుతున్నప్పుడు సేమ్ థాట్స్ ఉన్నాయి అనుకోండి, ఇంకా ఇంకా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మీరు అన్నట్లు అండి చుట్టాలతో కొన్ని చెప్పుకోలేము, వేరే ఇట్లా ఫ్రెండ్స్ తో మనం ఓపెన్ గా మనం మాట్లాడుకోగలం, షేర్ చేసుకోగలం, అన్ని రకాలుగా కూడా మనం దగ్గర అవ్వగలం. ఈ చెట్లతో చాలా దగ్గర అవుతున్నాం, చెట్లు చాలా దగ్గర చేస్తున్నాయి మమ్మల్ని. అంటే ఇప్పుడు పిల్లలు ఉద్యోగాలని ఇతర దేశాలకు వెళ్ళటం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఓన్లీ పేరెంట్స్ ఒకళ్ళే ఇళ్లలో ఉంటున్నారు. వాళ్ళు చాలా మంది ఈ గార్డెన్ పెంచుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి వ్యవసాయంతో పరిచయం లేకపోయినప్పటికీ గార్డెన్ లో పైన మిద్దె మీద కొంచెం ప్లేస్ ఉన్నా గానీ ఆ మొక్కల్లో పిల్లలు చూసుకుంటున్నారు. అలాంటివి ఏమైనా మీకు ఉన్నాయండి. ఇప్పుడు మా బాబు అమెరికాలో ఉంటాడు, మా చిన్న బాబు వాడు బిజినెస్, పొద్దున వెళ్తే సాయంత్రం దాకా రాడు. మా కోడలు తన బిజినెస్ తను చేసుకుంటుంది. ఇప్పుడు మా హస్బెండ్ ఆయన పని మీద ఆయన వెళ్ళిపోతారు. నాకెవరండి తోడు?
నాకు వీళ్ళే తోడు, మొక్కలే తోడు. వీళ్ళతో పాటు పరిచయమైన ఫ్రెండ్స్ తోడు, వాళ్ళతో మాట్లాడుకుంటాం. నాకు ఈ మధ్య అంటే కమల గారు అని ఒక ఆవిడ పరిచయం అయ్యారు. ఆవిడ చాలా క్లోజ్ అయ్యారు నాకు. ఇప్పుడు ఆల్మోస్ట్ డైలీ మాట్లాడతాను ఆవిడతో. మీ ఆవిడ ఫోన్ చేసినప్పుడల్లా ఎలా అవుతుందంటే, నేను ఫోన్ చేస్తే, రాజా నేను మేడ మీద ఉన్నాను, మొక్కలకి నేను నీళ్లు పోసుకుంటాను, మొక్కలు అవి చూస్తున్నానంటే నాకు టెన్షన్ వస్తుంది. ఆవిడ ఎక్కువ చేసేస్తున్నారు, నేను తక్కువ చేస్తున్నానేమోనని. అమ్మో నేను కూడా వెళ్ళాలి, మేడ మీదకి వెళ్ళాలి, నేను కూడా చెయ్యాలి. నేను అసలు ఒక్క రోజు కూడా వెళ్ళకుండా ఉండకూడదు. చూసావా ఆవిడ రోజు వెళ్తున్నారు, చూస్తున్నారు, నేనెందుకు వెళ్ళట్లేదు, నేనెందుకు మిస్ అవుతున్నాను అన్ని నాకు కూడా ఒక ఇది టెన్షన్ వస్తుంది బ్రెయిన్ లో. అండ్ ఆవిడతో నేను రోజు మాట్లాడతాను. ఆవిడ నాకు కొంచెం దగ్గర అయ్యారు కూడా నాకు. మీరు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మీరు. రాజకుమార్ గారి గార్డెన్ చూడటానికి శైలజ గారు వారి మిత్ర బృందం వచ్చారు. వారిని కూడా మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈ గార్డెన్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. కొలిపాక రాజకుమార్ గారు చాలా దీన్ని 30 years నుంచి కష్టపడుతూ ప్రతి ప్లేస్ని యూజ్ చేసుకున్నారు. నేను చాలా గార్డెన్స్ చూశాను, కానీ నీట్గా కూడా ఉందండి. ఎక్కడ కూడా కొంచెం కూడా మా తెగులు కానీ మొక్కలకి ప్రాపర్గా ఏమేయాలో మెడిసిన్స్ అన్నీ వేసుకుంటూ ఫర్టిలైజర్స్ చాలా బాగుందండి. కూరగాయ మొక్కలు అయితేనేమి, ఫ్లవర్స్ కానివ్వండి, ఈ మ్యాంగో ట్రీస్ వాళ్ళ ఇల్లు ఒక 2 stairs ఉంటే దాని లెవెల్లో దాన్ని పెంచి కోసుకునే విధంగా పెంచిన విధానం అయితే నాకు చాలా నచ్చింది. వాళ్ళ 2 floors నేను చూశాను, ఏ కిటికీని కానీ గోడని కానీ వదలలేదు. అట్లాని ఆ శుభ్రతలో కూడా చాలా నీట్నెస్ మెయింటైన్ చేశారు. అది నచ్చింది నాకు. చాలా డెడికేషన్ కావాలి దీనికి, ఇంత వర్క్ చేయాలంటే. మొక్క అంటే ఒక ప్రాణం ఎలా ఉంటుందో ఆ మొక్క ప్రాణాన్ని కూడా మనతో పాటు పెట్టుకొని కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టి ఆవిడ చేస్తున్నారంటే ఆవిడ ఓపికకి నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. నేను అటు నుంచి చూస్తున్నాను. రాజ్కుమార్ గారు గార్డెన్ చూసిన తర్వాత చాలా అయితే ఆనందం అనిపించింది. నా లాంటి వాళ్ళు ఒక మొక్కను తెచ్చి తులసి మొక్కలు లిటరల్లీ పెంచడమే చాలా గగనంగా ఫీల్ అవుతాం. అలాంటిది ఇంత చూసిన తర్వాత వావ్, డెఫినెట్గా ఈసారి నుంచి అట్లీస్ట్ కొన్ననే నేను నా ఇంట్లో పెట్టుకుని ఇలా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లా నాకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరైనా వచ్చినా ఈసారి నేను ఒక కుండీలు ఇవ్వడం, గిఫ్ట్లే కాకుండా ఇట్లా పర్యావరణానికి సంబంధించిన ఎంకరేజ్ చేద్దాం అనిపించింది మనసుకు కూడా. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి ఇట్లా చేయాలని అయితే అనుకుంటున్నాను డెఫినెట్లీ. పైన టెర్రస్ ఉంది, చల్లగా ఉంది. కింద మనకి సమ్మర్ లో పవర్ కొంచెం తగ్గుతుంది, హీట్ తగ్గుతుంది కదా. అంటే మేము చాలా మంది చూసాం. అసలు ఇప్పుడు మాకు చుట్టూ మీరు ఇంకా ప్లాంట్ చూపిస్తా, మాకు పైన కొంచెం వేడి ఒక 1 degree కంపారిటివ్లీ తగ్గి ఉంటుంది. కింద అయితే అండి మేము ఒక్కొక్క మార్నింగ్ అంతా ఏసీ వేసుకోం, ఓన్లీ నైట్ టైమే ఏసీ వేసుకుంటాము. అంత చల్లగా ఉంటుంది కింద పోర్షన్ మొత్తం కూడా. పైన అంతా కూడా అండి కొంచెం ఎట్లయినా ఇన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి 1-2 degrees తక్కువే ఉంటుంది. కింద చాలా చల్లగా ఉంటుంది. అసలు మార్నింగ్ అసలు మేము ఏసీ అనే వేయం. అంటే చాలా మంది మేము మధ్యతరగతి ప్రజలకు చెప్తూ ఉంటాం, మీరు మొక్కలు పెంచితే కొంత కనీసం 500 rupees అన్నా మీకు పవర్ సేవ్ అవుతుంది అని చెప్తూ ఉంటాం. సేవ్ అవ్వటం పక్కన పెట్టండి, సేవ్ అవ్వాలి. అండ్ అంటే టూ మచ్ ఏసీలో కూడా మనం ఉండటం మంచిది కాదు అసలు. ఇప్పుడు ఇవాళ రేపు చెప్తున్నారు కదా, అంత మనం అడిక్ట్ అయిపోయి ఆ ఏసీలో, మనం చిన్నప్పుడు ఏం ఏసీలో ఉన్నాం, పల్లెటూర్లలో పుట్టి పెరిగిన వాళ్ళు చెప్పులు కూడా లేకుండా ఉరికాం కదండి. అమ్మ వాళ్ళు తిట్టేవాళ్ళు, చెప్పులు వేసుకోకుండా వెళ్తున్నావేంటి, ఉరకటమే కదా బయటకు, వాళ్ళింటికి వీళ్ళింటికి, ఆ తోటలోకి. మా ఇంటి పక్కనే తోటలు మావి. మేము అట్లా వెళ్ళేవాళ్ళం, శనక్కాయలు తినేవాళ్ళం, మొక్కజొన్న కంకులు ఉంటే అవి కోసుకొచ్చుకునే వాళ్ళం, కాల్చుకునే వాళ్ళం, తినేవాళ్ళం, అట్లా ఉరికేవాళ్ళం. మరి ఆ రోజులు ఇప్పుడు చెప్పులు లేకపోతే నడవలేము, ఏసీలు లేకపోతే నడవలేము, ఫ్లైట్ లో తప్ప వెళ్ళలేము, మళ్ళీ ట్రైన్లు ఎక్కలేము, బస్సులు ఎక్కలేము, ఏది అంటే మన బాడీని అంత ప్యాంపర్ చేస్తున్నాం మనం. ఎట్లా మన బాడీని అలవాటు చేస్తే మన బాడీ అట్లా అలవాటు అవుతుంది. అది నేనైతే ఖచ్చితంగా అందరికీ చెప్తా. మన థింకింగ్ హై థింకింగ్ ఉండొచ్చండి, లివింగ్ నార్మల్ లివింగ్ ఉండాలి. హై థింకింగ్ ఉండాలి, మనం ఇంకా సంపాదించాలి, చెయ్యాలి అని ఉండాలి. కానీ మన లివింగ్ అన్నది మనం తగ్గి ఉండాలి. అది నా కాన్సెప్ట్. అయితే ఒక్కసారి మీ గార్డెన్ లో అంటే ఏమేమి మొక్కలు ఉన్నాయి ఒక్కసారి అందరికి పరిచయం చేద్దాం. ఓకే అండి.
అయితే ముఖ్యంగా చూసుకున్నట్టు ఇక్కడ మామిడి చెట్లు పెద్ద పెద్ద 2 చెట్లు ఉన్నాయి, 3-4 చెట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ కుండీల్లో కూడా కొంచెం పెద్ద కుండీలో కూడా మామిడి చెట్టుని పెట్టారు. అంటే ఇది మీకు ఏ వెరైటీ అని మీరు ఇక్కడ పెట్టారు మేడం దీన్ని? ఇది పునాస మామిడి. అంటే అసలు నాకు ఒక ప్లానింగ్ అంటే నాకు ఫస్ట్ యూట్యూబ్ లో ఒక ఎవరో సమ్ ఫారినర్స్ వాళ్ళ వీడియో చూస్తే చిన్న పాట్ లో ఇన్ని మామిడికాయలు పెట్టారు. అట్లీస్ట్ ఒక 100 కాయలు కాస్తుంది ఇది చిన్న చెట్టు. ఇప్పుడు ఈ ఇంకొక 1-2 మంత్స్ అయితే పూత వస్తుంది, వచ్చి ఇంక ఇది విపరీతమైన క్రాప్ ఉంటుంది ఈ చెట్టుకి. ఇదంటే ఇది చాలా ఓల్డెస్ట్. ఇది చూస్తే మీకు అర్థం అవుతుంది. దీని స్టెమ్ చూసి చూడండి ఎంత మందం ఉందో. ఇది ఈజీగా 10 ఏళ్ళు అయింది. ఇది 10 సంవత్సరాల చెట్టు. ఇది చాలా అసలు మీకు ఈసారి కాయలు వచ్చినప్పుడు మీకు పూత కాయలతో ఫోటోలు పెడతాను. చాలా బాగా ఈల్డ్ ఇస్తుంది ఇది మాత్రం. అయితే మీకు ఈ తోటలో ఎక్కువగా పూలు కూడా మందార పూలు కానీ అన్ని గులాబీలు కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే కూరగాయలు ఉన్నాయి, ఆకులు అన్నీ ఉన్నాయి. పూలనే ఎందుకు ఎక్కువ అంటే మీరు మహిళలు జనరల్గా పూలు అంటే ఇష్టపడతారు, దానికోసం పెట్టారా లేకపోతే ఇంకా వేరే రీజన్ ఏమైనా ఉందా? వేరే రీజన్ ఏం లేదు. మా దేవుడికి బయట కొనకుండా మా దేవుడికి పూజకి రోజు నా గార్డెన్ లోంచే పూలు కోసుకొని దేవుడికి పెట్టుకోవాలి. అండ్ ఎవరైనా అడిగితే ఇవ్వాలి, అంతే. ఇంకా ఏమన్నా ఈ పూలని ఎండబెట్టి దాన్ని ఏమన్నా పౌడర్ చేయటం? మందార పూలు అయితే వాడతాను ఖచ్చితంగా. దేవుడికి పెట్టిన తర్వాత నెక్స్ట్ డే తీసి అవి మాకు హెయిర్ కి హెయిర్ ఆయిల్ చేసుకోవటం, హెయిర్ కి ప్యాక్ లాగా చేయటం, అట్లా మా కజిన్స్ వాళ్ళకి కూడా పంపిస్తుంటాను నేను. ఈ రెక్క మందారాలు విపరీతంగా పూస్తాయండి. ఇవి ఇప్పుడు కొంచెం వింటర్ మూలంగా కొంచెం తగ్గినాయి. అదే అట్లీస్ట్ ఒక 100 పూలు వస్తాయి నాకు ఇవి. ఎందుకంటే తిరుపతిలో చాలా దేవుడికి చాలా పూలు పెడతా ఉంటారు. ఆ పూలు పెట్టిన వాటిని మళ్ళీ పారేయకుండా వాటితోటి రకరకాల పెర్ఫ్యూమ్స్ అవన్నీ చేసి అమ్ముతా ఉన్నారు. అందుకని ఎక్కువగా మీకు చాలా పూలు ఉన్నాయి కాబట్టి ఆ పూలు ఏం చేస్తారని అందుకని అడుగుతున్నాను. పర్ఫ్యూమ్ అంటే నాకు తెలియదు కానీ హెయిర్ ప్యాక్స్ కి హెయిర్ ఆయిల్స్ కి మా కజిన్స్ కి వాళ్ళందరికీ పంపిస్తూ ఉంటాను. ఇవైతే పాడు చేయను నేను అసలు. అన్ని మొత్తం ఒక పక్కన జమ చేసి పెట్టి మేము వాడుకొని మా కజిన్స్ వాళ్ళకి పంపిస్తుంటాను. ఈ గార్డెన్ లో ఇక్కడ ఒక సపోటా ఉన్నాయి, పాల సపోటా ఉంది, ఇంకొక బనానా సపోటా. అంటే చాలా మందికి తెలియదు ఇది బనానా సపోటా అంటారు. అంటే ఒక్కసారి దాని గురించి ఎప్పుడు పెట్టారు మేడం చెప్పండి? ఇది పెట్టి 5-6 years అవుతుంది. ఇది చాలా బాగా వస్తాయి కాయలు. ఇది చాలా స్వీట్ గా ఉంటుంది. ఇది అసలు కాయలు కూడా విపరీతంగా వస్తాయి. అండ్ నాకు అసలు ఇది చాలా మంది అడిగారు నన్ను కూడా. ఇది చూడండి లోపల 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 ఉన్నాయి, ఇంకా ఎన్ని గుత్తులు ఉన్నాయి. మీకు ఒక్కొక్కటి బయటకు కనబడుతున్నాయి, పైన ఉన్నాయి, లోపలికి ఉన్నాయి. ఇవి చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో. ఇవన్నీ ఇటు పక్కన అట్లీస్ట్ ఒక 50 కాయలు అయితే ఖచ్చితంగా వస్తాయండి దీంట్లో. బాగుంటుంది, చాలా స్వీట్ ఇది సపోటా. చాలా గార్డెన్లో ఫ్రూట్స్ అంటే ముఖ్యంగా మ్యాంగో కావచ్చు, లేదంటే బత్తాయి కావచ్చు, దానిమ్మ కావచ్చు, లేదంటే బొప్పాయి కావచ్చు, ఇవన్నీ కూడా విత్ 2 ఫీట్ల కుండీలోనే పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే గ్రోత్ రాదు, కింద వేరు వ్యవస్థ బలంగా లేకపోవడం వల్ల మనకి కాయ రాకపోవడం, పిండి రాకపోవడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇక్కడ కూడా బొప్పాయి చెట్టు పెట్టడం జరిగింది. కాకపోతే 2 ఫీట్ల విడితే మీరు పెట్టండి మేడం. కొంచెం కనుక ఎడల్పు తీసుకొని డెప్త్ కనుక ఉంటే కనుక ఈ డెప్త్ సరిపోద్ది. ఎడల్పు కనుక 3-4 ఫీట్లు కనుక మినిమం ఉంటే కాయ సైజు పెరగడానికి కానీ గ్రోత్ పెరగడానికి కానీ బాగా పెరుగుద్ది. మీరు ఒకసారి రఘుత్మరెడ్డి గారి గార్డెన్ లో చూసినట్లయితే దాదాపు 15 ఫీట్ల టెర్రస్ మీదే 15 ఫీట్ల బొప్పాయి చెట్టు ఉంది. అంత బాగా పెరుగుతుంది. అంటే ఆయన మడులు చేశారు, మడుల్లో పెట్టారు ఆయన. అందుకని మినిమం కనీసం 3-4 ఫీట్లన్నా మనకి వెడల్పు కనుక ఉంటే మనకి బాగా వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు ఇప్పుడే పిందెలు కూడా వస్తున్నాయి, ఇంకా ఎక్కువ మనకి కాయలు రావాలంటే వెడల్పు పెట్టుకుంటే బాగుంటుంది. వంగ కూడా మొక్కలు పెట్టారు మేడం. అయితే మీరు వంగలో ఎన్ని రకాల వెరైటీలు పెట్టారు మీరు? ఇంత ముందు అంటే నాకు 4 వెరైటీస్ ఉన్నాయండి. ఒక తెల్ల వంకాయ, పెన్నాడ, ఇంకొకటి చారల వంకాయ, ఒక 3-4 వెరైటీస్ అయితే. ఇప్పుడు ప్రస్తుతానికైతే ముళ్ళ వంకాయ కూడా ఉంది. ముళ్ళ వంకాయ కాయ ఇప్పుడు మీకు కనబడిందో లేదో, ఇది ఒక వంకాయ. ఇక్కడ ఇది చూడండి, ఇది ఒకటి. ఇది పెన్నాడ వంకాయ అండి. ఇది నాకు టేస్ట్ బాగుంది, అసలు తింటే వదిలిపెట్టరు అసలు. ఇది చాలా బాగుంటుంది ఈ పెన్నాడ వంకాయ.
ఇంకా అటువైపు పక్కన 2 రకాలు ఉన్నాయండి. ముళ్ళ వంకాయ కూడా ఉందన్నమాట. అదే అన్నమాట. ఇవి వంకాయలు ఇవి రకాలు. తెల్ల వంకాయ కూడా తింటుంటారా? తెల్ల వంకాయ చాలా ఇష్టం అండి మాకు. అందుకనే ఎక్కువ 4-5 నేను ఎగ్జిబిషన్ లో తెచ్చుకున్నాను. ఈ చెట్లు నారు తెచ్చుకున్నాను అనమాట. మళ్ళీ నేను మొన్న వెళ్ళి కొంచెం నారు తీసుకొచ్చి పెట్టుకున్నాను. అవి గ్రో అవుతే మళ్ళీ వంకాయలు వస్తాయి కదా అని చెప్పి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ గార్డెన్ లో మీరు స్టాండర్డ్ గా ఇక పైపులతోటి ఒక పందిరి కూడా వేసారు. ఇంకా మనకి ఇక్కడ షేడ్ నెట్ వేసుకోవాలన్నా సమ్మర్ లో వేసుకోవచ్చు. అలానే మెష్ లాంటివి తీశారు కాబట్టి పైన కూడా మనకి పొట్లకాయ కానీ, బీరకాయ కానీ, దొండకాయ కానీ ఏదైనా పాకించుకోవడానికి చాలా ఈజీగా ఉంది. అంటే చాలా మంది ఫుల్ ప్లేట్ చేసుకోకుండా టెంపరీగా చిన్న చిన్న గడ్డలు వేస్తారు. ఇట్లా కనుక పర్మనెంట్ కనుక వేసుకుంటే మనకి శాశ్వతమైన ఒకవైపు మడులు కూడా శాశ్వతంగా వేసుకోవచ్చు. అట్లానే ఇట్లా పందిరి కూడా వేసుకుంటే మనకి ఒకసారి కనుక మనం పెయింట్ కనుక వేసుకుంటే ఈ పైపులకి శాశ్వతంగా మనకేం రష్ పట్టకుండా అట్లా అంటే అవకాశం. అంటే మీరు ఏమేమి తేజాతి ఇంతకుముందు పంచారు? ఇప్పుడు మీరు ఇది ఉంది కదా పొట్లకాయ ఉంది, ఇందులోనే ఒక చిక్కుడు తీగ ఉందండి. ఇగో ఇక్కడ ఈ చిక్కుడు తీగ పెట్టా. దీంట్లో ఇవన్నీ చిక్కుడుకాయలు, చిక్కుడు తీగ పాకి చిక్కుడుకాయలు కాస్తుంది. అవన్నీ చూడండి చిక్కుడుకాయలు ఉన్నాయి, ఆ లోపల ఉన్నాయి. ఇంకొక తీగ ఉంది అట్లానే కుండీలో పెట్టాను. అక్కడ కూడా చిక్కుడు తీగ, చెట్టు నిండా చిక్కుడుకాయలు ఉన్నాయి. చిక్కుడుకాయలు అయితే ఇన్ని వస్తుంటాయండి, బాగానే వస్తాయి చిక్కుడుకాయలు. ఈ పొట్లకాయలు అయితే విపరీతంగా కాసింది, కనీసం ఒక 50 కాయలు కాసి ఉంటుంది. మీకు తోటలో కేవలం ఈ ఆకుకూరలు లేదంటే ఇవి కాకుండా డిఫరెంట్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా వేశారు. అలోవెరా వేసారు, స్పైసెస్ ఉన్నాయి, వాటి గురించి ఒకసారి చెప్పండి. ఇదేమో ఆల్ స్పైస్ అండి, ఇది మనం బిర్యానీలో వేసుకునే చెట్టు. ఇదేమో సీమసింతకాయల చెట్టు అంటారు, మా ఊర్లో మేము గుబ్బకాయల చెట్టు అని అంటాము. ఇదేమో సూర్యనామం చెర్రీస్ తెలుసు కదా అందరికి. ఇదేమో ఇవ్వండి కమలా పళ్ళు, సంతరాలు అంటారు కదా, ఇది సంతరా చెట్టు. ఇది లాస్ట్ ఇయర్ చెట్ల కనీసం ఒక 20-30 కాయలు కాసింది ఈ సంతరాల చెట్టు. ఈ 3 ఇక్కడ ఉన్నాయి, ఈ 4 చెట్లు ఈ లైన్లో ఉన్నాయి. ఒక స్త్రీ అనక ఒక పురుషుడు అండగా ఉంటే మనం ఏదైనా సాధిస్తుందని చెప్పేసి మహిళలుగా చాలామంది అన్ని రంగాల్లో కూడా విజృంభిస్తున్నారు ఈరోజు. అయితే ఇక్కడ రాజ్కుమార్ గారు కూడా ఈ గార్డెన్ అంటే ఒకళ్ళతో ఇది సాధ్యపడదు కాబట్టి దాంట్లో వారి భర్త రామకృష్ణ గారి ప్రోత్సాహం ఎలా ఉందో వారిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే మీ గార్డెన్ చాలా బాగుంది, ఎందుకంటే రాగానే ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, అదే చల్లదనం కానీ ఏదైనా కానీ. అయితే మీరు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అయితే మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే మీకు దీని వల్ల సంథింగ్ స్పెషల్ ఏమైనా ఉందా మీకు? నేను డెఫినెట్ గా ఐఎమ్ ఏ వెరీ బిజీ మ్యాన్ అండి. మార్నింగ్ టీవింగ్ కొంచెం బిజీ ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం రాగానే ఇక్కడ కూర్చుంటే 10 నిమిషాలు కూర్చున్నా చాలండి, ఐ ఫీల్ రిఫ్రెష్డ్. ఇంకోటి ఏంటంటే మేము చాలా దూరాలు పోయి తెచ్చుకున్నామండి చెట్లు. దిస్ నాట్ దట్ ఈజీ. ఇక్కడ అన్ని చెట్లు ఒక చోట దొరుకుతాయని అయితే నేను అనుకున్నాను. హైదరాబాద్ లో ఇక్కడికి ఒక 150 అంతా ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో ఏదో పెద్ద నర్సరీ ఉందంటే దానికి వెళ్ళి దానికి వెళ్ళి దాని నుంచి కొనుక్కొని 3-4 సార్లు వెళ్ళి కొనుక్కొచ్చుకోవడం, ఈ కంకులు తెచ్చేసుకొని ఇవే పెట్టుకోవడం, ఇవన్నీ కూడా షీ హాస్ గట్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. పాపం ఆ ఇంట్రెస్ట్ ని నేను whatever the best I can do, I'm trying to help her. అంటే మీకు గార్డెన్ పెంచడం వల్ల ఏమన్నా కష్టమని ఏమన్నా ఫీల్ అయ్యారా? కష్టం ఏం ఫీల్ కాలేదు, కష్టం అసలు ఫీలే కాలేదు. ఇవన్నీ మేమే చేయించుకున్నాం, దగ్గర నుండి చేయించుకున్నాం ఫ్యాబ్రికేట్ ని పిలిచి. సో దట్ కింద ఏమి చెత్త చెదారం కనపడకుండా మంచిగా ఉండాలి, మనకి బాగుండాలి. వేరే వాళ్ళకి ఎట్లున్నా మనకు అనవసరం, మనకి కనీసం మనం వచ్చినప్పుడు మనకి బాగా ఉండాలి, మనకు మంచిగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి అని. మా కోడలు కూడా పాపం అది రోజు మేము నీళ్లు పోయలేకపోతే తను వచ్చి వాటరింగ్ చేస్తుంది. రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. బయట కూరగాయలు కానీ వాటికంటే మీ ఇంట్లో పండించిన కూరగాయలు తినడం వల్ల మీకు ఎలా ఆస్వాదిస్తున్నారు మీరు? డెఫినెట్లీ. ఇప్పుడు మొన్న ఒక రోజు మేము విజయవాడ నుంచి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే ఏం లేవు ఇంట్లో. ఈ పైనుంచి 4 వంకాయలు కోసుకొచ్చుకొని వేసుకుంటే ఇట్ వాస్ రియల్లీ, ఐ మీన్ మన ఇంట్లో కదండి, ఎట్లాగైనా పెంచాం. అది అంటే రామకృష్ణ గారి సపోర్ట్ తోటే రాజ్కుమార్ గారు కూడా, అంటే వాళ్ళ పిల్లల సహకారం కానీ వాళ్ళ ఇంట్లో అందరూ కూడా మొక్కల ప్రేమికులు కాబట్టి, పర్యావరణ ప్రేమికులు కాబట్టి ఈ గార్డెన్ అంత అద్భుతంగా తీర్చిదిద్దాలని మనకు సృష్టి తెలుస్తుంది. ముఖ్యంగా రామకృష్ణ గారు కూడా మనం మీ తరఫున వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నా కాంట్రిబ్యూషన్ 10% పాపంతో 90% చేసుకుందండి.
ఇది ఈరోజు వారికి ఉన్న ఆలోచనల్ని, అసలు ఈ మిద్దె తోట వలన ఉపయోగాలు కానీ గురించి కూడా వారు సమగ్రంగా తెలియజేయడం జరిగింది. మీరు కూడా మీకున్న పరిధిలో మీకున్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని గార్డెన్ని పెంచుకోండి. అలాగే కావాల్సిన మెడిసినల్ ప్లాంట్స్ కూడా, ఎందుకంటే మనకి చిన్న జలుబు వచ్చినా లేదా దగ్గు వచ్చినా లేక జ్వరం వచ్చినా వాటికి సంబంధించిన మెడిసినల్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. ఉదాహరణకి రణపాల ఇక్కడ ఉంది, అలాగే తులసి ఉంది, అన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ సంబంధించిన కాల్షియం సంబంధించినవి ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా కేవలం ఆకుకూరలు, కూరగాయలు, తేజాతి కూరగాయలు, పళ్ళు కాకుండా మెడిసినల్ ప్లాంట్స్ కూడా పెంచుకుంటే మన ఇంట్లో చిన్న చిన్న వ్యాధులు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని రాజ్ కుమార్ గారు తెలియజేశారు. వారికి ఈ సందర్భంగా మీ అందరి తరపున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం మేడం. నమస్కారం అండి. చాలా సంతోషం. మీరు మా ఇంటికి వచ్చి మా మిద్దె తోటని చూసి చాలా బాగుంది అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా, అంటే ఇంకా ఆయన గారు బాగుంది అని అంటే ఇంకా పెంచుకోవాలి అన్న మాకు ఉత్సాహం వచ్చింది. మా లాంటి వాళ్ళని మీరు ప్రోత్సహిస్తారని చెప్పనని నేనైతే అనుకుంటున్నాను. చాలా సంతోషం అండి. చాలా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.